హలో అండి. వెల్కమ్ టు శ్రావ్యరాజ్ హోమ్ ఫుడ్. ఇవాళ గుత్తి వంకాయలాగా గుత్తి బీరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి ముందుగా స్టఫింగ్ కోసం ఒక బాణలిలో ఒక హాఫ్ కప్పు పల్లీలను వేయించుకోండి. అవి వేగాక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు వీటన్నింటినీ వేసి దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారపెట్టుకోండి. ఇప్పుడు అదే బాణలో 1 టీ స్పూను కొబ్బరి నూనెని వేసి అల్లం వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వీటిని వేసి వేయించాక ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒకసారి కలపండి. దీంట్లో 5 నుంచి 6 చింతపండు రెబ్బల్ని యాడ్ చేయండి. యాడ్ చేసి ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇవి డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. వీటిని కూడా చల్లారపెట్టుకోండి. ఇప్పుడు ఇందాక డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. దీంట్లో ఇప్పుడు 1 టీ స్పూన్ మెంతి పొడి, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెం ఇంగువ, అలాగే ఇందాకటి ఉల్లిపాయ ముక్కలు వీటన్నింటినీ వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని సైడ్కి ఉంచుకోండి. లేత బీరకాయల్ని నేను ఇక్కడ 2 తీసుకున్నానండి. వీటిని పొట్టు తీసి మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని ఇక్కడ మధ్యలో 4 ఘాట్లు పెట్టుకున్నానండి. ఇలా 4 ఘాట్లు పెట్టుకొని దాంట్లో మనం ఇందాక రెడీ చేసుకున్నటువంటి మసాలా ఉంది కదా, దాన్ని నేను చూపించిన విధంగా కూరుపుకోండి. మనం వంకాయలోకి ఎలాగైతే కూరుపుకుంటామో అలాగే కూరుపుకోవాలి. దీంట్లో గుత్తి వంకాయ కర్రీ ఏ టేస్ట్ అయితే ఉంటుందో అలాగే టేస్ట్ ఉంటుందండి. సో ఇదే విధంగా అన్నింటినీ కూరుపుకొని సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 టీ స్పూన్ల కొబ్బరి నూనెను వేసి ఈ బీరకాయ ముక్కల్ని దాంట్లో వేసి ఒకసారి ఇలా నూనె మొత్తం పట్టే విధంగా ఒకసారి కదపండి. మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి దాన్ని ఒకసారి తిరగవేయండి. అప్పుడు అది 2 వైపులా కూడా ఉడుకుతుంది. కొంచెం పసుపుని యాడ్ చేసి మూత పెట్టి మళ్ళీ ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. చూడండి, మనకి బీరకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. లోపల స్టఫింగ్ కూడా మనకి పచ్చివాసన అనేది పోతుంది. ఇందాక మనకి మిగిలినటువంటి పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసి దాంట్లో నేను కొన్ని వాటర్ యాడ్ చేసి పోసానండి. దీన్ని అంతటిని ఒకసారి కలిపెట్టండి. కారం, ఉప్పు మీ రుచికి తగినంతగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఇంకా 1 టీ స్పూన్ కారము యాడ్ చేశానండి, తక్కువ పడింది. సో మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మనకి ఇక్కడ ఆయిల్ మొత్తం పైకి తేలింది కదండి, మనకి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసి ఒకసారి కలిపి పెట్టండి. ఇప్పుడు కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకున్నట్టయితే మనకి గుత్తి వంకాయ లాంటి గుత్తి బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా కమ్మగా ఉంటుందండి. చూడండి, మసాలా కూడా దీనికి బాగా పట్టింది. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.